ఇప్పుడు మన ఉత్తర తెలంగాణలోని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ అనే పేరు మారుమోగిపోతున్నదంటే దానికి గల కారణము మన సాప పండరయ్య గారు. అవును, ఎందుకంటే అతను ఈ ఏదైతే సంస్థ ద్వారా కొన్ని వందల వేల లక్షల మంది విద్యార్థులకు మాదక ద్రవ్యాల నుండి, అదేవిధంగా డ్రగ్స్ నుండి, గాంజాయి నుండి, అదేవిధంగా చెడు వ్యసనాల నుండి దూరం తీసుకువెళ్ళే విధంగా ఇతను మోటివేషన్ చేసి కొన్ని వందల మందికి మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. అంతేకాకుండా అతనికి అరుదైన గౌరవం కూడా ఇక్కడ ఒక అవార్డు రూపంలో దక్కడం జరిగింది. హైదరాబాద్ పట్టణంలో భారతదేశపు ఉత్తమ అవార్డు అతనికి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే అతను చేసే కృషి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కూడా ప్రభుత్వము అవినీతి చేసినా అక్కడ వెళ్ళి అతను వెంబడే స్పందించి ఖండించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మన సాప పండరి గారికి ఈ అరుదైన గౌరవం దక్కడం జరిగింది. అంతేకాకుండా ఈ ముదల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరు సాప పండరి అంటే మారి మోగిపోతున్నది. ఎందుకంటే ఏ గ్రామైనా కానీ, ఏ పల్లెనైనా కానీ, ఏ పట్టణమైనా కానీ అతను వెంబడి అక్కడ వెళ్ళి స్పందించి అక్కడ ఏ న్యాయం జరగాలన్నా, అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేపించే బాధ్యత అతను భుజాల మీద వేసుకొని అతను కృషి చేస్తున్నాడు. అతనికి ఒక అమ్మాయి ఉన్నప్పటికీ అతను ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తూ కొన్ని వందల మందికి పాటలు చెప్తూ, బుద్ధులు చెప్తూ, దాంతో పాటుగా వాళ్ళ పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా ఈ సొసైటీ వైపుకు మార్పు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ఈ వ్యక్తి అన్నమాట. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని వందల స్కూళ్ళలో, వేల స్కూళ్ళలో మాదక ద్రవ్యాలపైన కొన్ని మోటివేషన్ క్లాసులను పెట్టి వాళ్ళకు చైతన్యపరిచిండు. అందుకుగాను ఈ గుర్తించినటువంటి సంస్థ ఈరోజు హైదరాబాద్ పట్టణంలో భారతదేశపు మరొక భారత సేవ పేరు మీద ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు కలిపి టోటల్గా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు బాగా చేసి, అవేర్నెస్ ప్రోగ్రాం చేసి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం మత్తుకు యువత చిత్తు అనేసి క్యాప్షన్లో పెట్టి కొన్ని వేల మందితో, వందల మందితో అవగాహన ర్యాలీలు కండక్ట్ చేసి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈరోజు పండారి గారు మా దగ్గరకు వచ్చి మా పిల్లలకు అవేర్నెస్ క్లాస్ పెట్టండి, ప్రోగ్రాం పెట్టండి, వాళ్ళకు కూడా మంచి శిక్షణ ఇవ్వండి అని చెప్పేసి పండారి గారిని తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కాలేజీ నుంచి, పాఠశాల నుంచి ఆహ్వానిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా ఈ పండారి గారిని ఈరోజు నేను అభినందిస్తున్నా సభాముఖంగా. మరి భవిష్యత్తులో ఎంతోమందికి ఇటువంటి అవగాహన సదస్సులు కూడా పెట్టి యువత ఈరోజు 10th క్లాస్ అంటే హై స్కూల్ సెక్షన్ నుండి కాలేజీ వరకు కూడా, అంటే ఫౌండేషన్ ఎక్కడంటే పిల్లలకి హై స్కూల్ సెక్షన్ మెయిన్. కాలేజీ డిగ్రీలో దాటిపోయినట్టు వాడికి అదే మొక్క మంది మానవ అవుతుందా కదా. కాబట్టి చిన్న మొక్కగా ఉన్నప్పుడే, అంటే పిల్లలు హై స్కూల్ సెక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళను మనం క్రమశిక్షణలో పెట్టి, కంట్రోల్లో పెడితే వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, తల్లిదండ్రులకు మంచి పేరు ఉంటుంది, సొసైటీకి మంచి పేరు వస్తుంది. ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి పండారి గారికి, తర్వాత నిర్మల్ జిల్లా టీం మొత్తానికి నేను ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవానీ మేడం ఉన్నారు.